ఎన్నో సినిమాలు వెళ్ళి వచ్చి గోదావరమ్మ అని మామూలుగా కుమారదేవ్ అని పేరు ఎందుకు వచ్చిందంటారండి అసలు? పాడి పంటలు తీసాడు ముందర స్టార్టింగ్ లో లంకస్థలం మాట తీసాడు లంకలో. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం కుమారదేవ్ అనే విలేజ్ ని చూడడానికి అయితే వెళ్తున్నాం. ఎంట్రన్స్ లో మనకి అమ్మవారి టెంపుల్ అయితే మనకు కనబడుతుంది, చూస్తున్నారు కదండి. ఎంట్రన్స్ లోనే ఈ యొక్క టెంపుల్ కూడా చాలా బాగుందండి. దాని పక్కనే మనకి విష్ణుమూర్తి యొక్క టెంపుల్ కూడా ఇక్కడ చిన్నగా ఉందండి. అయితే మాకు ఇక్కడ కొంచెం నాకు నచ్చని ఒకటైతే జరిగిందండి. ఒకసారి మీరే చూడండి. ఈ చెట్టు వెనకాల ఎంతో పవిత్రంగా పూజిస్తున్న ఈ ప్లేస్ నండి వెనకాల కొంచెం చిరాగ్గా అనిపించిందండి. అయితే ఈ ఊరు ప్రజలు కొంచెం ఇక్కడ చిరాగ్గా చేయకుండా ఉంటే చాలా బాగుంటుందని అనుకున్నాడండి. అయితే ఇక్కడ మందు తాగడం అన్నది మంచిది కాదు కదండి. చాలా వరకు అయితే ఇక్కడ ఉన్నవి. దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఒకసారి దాని గురించి ఆలోచించి మంచి చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మనకు కొంచెం ఎదురు రాగానండి తేనె సీసాలంటండి, తేనె బాటిల్ కూడా ఇక్కడ మనకి అమ్మడం జరుగుతుంది. అది ఇది కూడా బాగుందండి. బట్ మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒరిజినల్ తేనె అన్నది మనము కొన్ని టెస్ట్లు గట్రా చేస్తేనే కానీ ఈ ఒరిజినల్ తేనె అవునా కాదా అన్నది తెలుస్తుంది. బట్ అది ఒరిజినల్ తేనె అన్నది ఏంటన్నది మనకైతే తెలియదు. అక్కడ నుండి మనం కొంచెం ఎదురు రాగానండి వచ్చేసామండి. ఇదేనండి సినిమాలు తీసే లుక్. మన ఊరు ఉన్నట్టుందనా? ఓకే ఓకే, ఇది ఈ చెట్టేనన్నా అది? ఓకే ఓకే, పడిపోయి ఏం సినిమా చేశారన్న ఇక్కడ ఎక్కువ అండి? పాడి పంటలండి. ఓకే ఓకే. ఇక్కడ వెళ్ళి వచ్చి గోదావరమ్మ అది కూడా ఎక్కడ సంవత్సరాల క్రితం వరకు ఇదే ప్లేస్ లో చాలా పెద్ద చెట్టు అయితే ఉండేదండి. ఈ ప్లేస్ లోనే మనకి చాలా సినిమాలు అన్నది తీయడం జరిగిందండి. ఆ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉపయోగించే ప్లేస్ లో గోదావరి ప్లేస్ అన్నది ముఖ్యమండి. అందులో ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా మనకి ఇక్కడ చాలా సినిమాలు తీశారంటండి ఇక్కడ. అయితే ఈ రోజున ఇక్కడ ఈ చెట్టు ఉంది కదండి, ఇక్కడ చెట్టు అయితే ఉండేది. ఈ చెట్టు అన్నది పడిపోయింది వర్షాల కారణం ద్వారా, అలాగే గాలి వేయడం ద్వారా అలాగే చెట్టు అయితే పడిపోయిందండి. ఈ చెట్టు ద్వారా ఎన్నో సినిమాలు వెళ్ళి వచ్చి గోదావరమ్మ అనే పాట కూడా ఎంతో హైలైట్ తెలిసిందే కదండి. అలాంటి సినిమాలు ఎన్నో ఇక్కడ తీయడం జరుగుతూ ఉంది. అలాంటిది ఈ రోజున అలాంటి చెట్టు అన్నది పడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ చెట్టుని మళ్ళీ బతికించాలని ట్రై చేస్తున్నారంట. అయితే అవుతలేదని చూస్తున్నారు. మనం అందరం కోరుకుందాం గోదావరి పక్కన ఎలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటే మనకి షూటింగ్ కూడా చాలా చక్కగా జరుగుతుంది, అందరూ సంతోషంగా ఉంటారు కదండి. ఇక్కడ చిన్నప్పుడు మాకు బాగా గుర్తు, షూటింగ్ అని లోపల పరుగు వచ్చేసి వాళ్ళం ఇక్కడికి. షూటింగ్ జరుగుతుందా అని పరుగు వచ్చేసి వాళ్ళం. అలాంటి ఈ రోజున ఇక్కడ ఈ గ్రామం వాళ్ళకైతే ఇక్కడ ప్రజెంట్ అయితే అవకాశం లేదు. ఓకే, ఫ్యూచర్ లో మళ్ళీ ఈ చెట్టు ఇంకా పెరగాలని మనం ఆశిస్తూ ఉందాం. ఆల్రెడీ ఈ చెట్టు చూడాలని అనుకుంటే ఒకవేళ మన ఛానల్లోనే కొవ్వూరు నుంచి పోలవరం ఎలా వెళ్ళాలన్నది రోడ్లో మన ఈ చెట్టు గురించి కొన్ని ప్రత్యేకత, అలాగే చెట్టు ఎలాగ ఉంటుంది అన్న దాని గురించి కూడా ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకసారి అది కూడా చూడండి. ఈ గోదావరి పక్కన నుంచి వెళ్తున్నట్టేనండి చాలా లొకేషన్లు అయితే మనకు కనబడతాయండి. అలాగే ఇప్పుడు మనం వెళ్తున్నది రంగస్థలము, అలాగే పాడి పంటలు, అలాగే చట్టంతో పోరాటం, మరెన్నో సినిమాలు దాదాపుగా 100కి పైగానే ఇక్కడ సినిమాలు అన్నది తీయడం జరిగిందంటండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి, ఎలాంటి ఫిల్టర్ లేకుండా చూపిస్తేనే ఎంత అందంగా ఉంది కదండి. ఇంకా ఎంతో అందంగా ఉన్న ఈ ప్లేస్ గురించి మరెన్నో ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ కుమారదేవులో పాడి పంటలు అనే సినిమా స్టార్టింగ్ లో వచ్చిందంటండి. చాలా హైలైట్ గా ఈ మూవీ అన్నది తీయడం చేశారంటండి. అలాగే ఇక్కడ మనకి చిరంజీవి గారు, అల్లు అర్జున్, అలాగే రోజునండి మన దాకా తీశారు. ఈ సీరియల్ తీసిన ఛానల్ తీశారు. 2 నెలల మట్టి ఎక్కడ ఉన్నా సీరియల్ కూడా ఎక్కడ తీస్తారు ఎక్కువ తీశారు. ఇప్పుడు ఈ మయాన్ని లేరు బాగా సెట్ అయింది పాడి పంటలు. ఆ తర్వాత
ఇంకొకటి మొత్తం మొదలెట్టి చిరంజీవి గారిది కూడా ఇక్కడ మంచి బాగా సెట్ అయ్యి. ఓకే, చిరంజీవి ఏంటంటే చిరంజీవి సినిమా అండి, చట్టంతో పోరాటం తీసేది. ఓ చట్టంతో మంచిగా చాలా ఫేమస్ కదా అది. అది గట్టిగా ఆడింది. ఇక్కడ తీసిన సినిమాలు ఆడేసింది. ఇక్కడ తీసిన సినిమా ఆడాడు. అయితే కుమార్దేవ్ అదృష్టం చేసుకుంది. అయితే మళ్ళీ రంగస్థలం ఆడి తీసాడు లంకలో. ఓకే ఓకే, అదే లంక అంట అది. ఓకే, అది కూడా తెగాడేసింది కదా. అవునవునవును, అది అది లాభాలు ఎక్కువ వచ్చింది. అవును, ఈ గోదావరి పక్కన వచ్చి లోపల మంచిగా చాలా బాగుండేది. అవును, చాలా సినిమాలు తీసుకోవాలి మొత్తం వీళ్ళందరూ. ఈ వెళ్ళి వచ్చి గోదావరి పాట కూడా ఇక్కడే కదండి. మొత్తం ఇక్కడే. మీకు కొత్త గోదావరి వస్తే కొట్టుకొచ్చేద్దాయి ఏంటి. కొత్త గోదావరి వచ్చినప్పుడు ఇప్పుడు వానకాలం కొట్టుకొచ్చేద్దాయి. ఇప్పుడు ఇది అంత ఎక్కేస్తుందండి గోదావరి. అయ్యి బాబోయ్, మొత్తం మనకి కొంచెం నీరే మొత్తం ఆసలొడ్డి కాంచి ఆ తాళి కాంచి ఇదంతా నీరే ఉంటది. ఇదంతా నీరే. ఇప్పుడు మన కుమార్దేవ్ అని పేరు ఎలాగొచ్చిందంటారండి ఊరి పేరు? ఈ పాటి పంటల గురించే దాన్ని పెట్టారు. చాలా బాగా ఆడేసింది ఆ సినిమా కూడా. పాడి పంటల సినిమా తీయడం వల్లనే కుమార్దేవ్ అన్న పేరు వచ్చిందండి. ఫైటింగ్ కట్ట ఇవన్నీ చెట్లు కట్ట అప్పుడు ఇవన్నీ అట్టోట్ల. ఓకే ఓకే, ఇక్కడ తీసేవాడు పాడి పంటలు మంచి బాగా ఆడింది. దాని తగ్గట్టుగానే ఇక్కడ కూడా మనకి అన్ని రకాల పంటలు పడుతుంటాయి ఉంటాయి. ఎవరో గొడవలు కట్ట ఉండవు. మన ఏ షూటింగ్ తీసిన ఈ ఊళ్ళో చూస్తారు. చాలా మంది తీసేది. అవును, ఊరు మయంగా కూడా. అవునవునండి, మన ఊర్లో వాటర్ రావాలంటే బోర్ వేస్తాం కదా. 2:10 ఊరు పక్కన. మళ్ళీ మాకు కింద దాటాక 70 అడుగులకి 50 అడుగులు పడిపోయి. 70 అడుగులకి 50 అడుగులకి. కానీ ఊరు దరే మాత్రం 2:10కి వెళ్ళిపోవాలి. 2:10కి వెళ్ళిపోలేసేది. మనకి రీసెంట్ గా ఆడిన రంగస్థలం ఉంది కదండి. ఈ రంగస్థలం అన్నది చూడండి, దూరంగా మనకి అక్కడ మనకి గొట్లు కనబడతాయి. అక్కడేనంటే అండి మనకి తీసింది. ఒకసారి చూడండి, ఆ లంకలోనే మనకి రంగస్థలము సినిమా అన్నదంతా తీయడం కూడా ఇదే ప్లేస్లో అంటే తీసారంటండి. చూడండి ఒకసారి ఎంత బాగుందో. లొకేషన్ అన్నదే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకు దూరంగా మనకు ఒకటి కనబడుతుంది ఏంటండి, మధ్యలో దెబ్బ కింద కనపడుతుంది కదా, దాన్ని లంక గ్రామం అంటారు. ఆ లంకలోనే మనకి రంగస్థలం మూవీ అన్నది అక్కడైతేనే తీశారండి. మనకి పాము గురించి అతను పరిగెడతాము, అలాగే మనకి ఊర్లోకి వెళ్ళాలంటే ఒక లంకలో నుంచి ఇసుక దెబ్బలో నుంచి వెళ్ళాలని చెప్పడానికి కొన్ని సీన్స్ ఉంటాయి కదండి. ఆ సీన్స్ అన్నీ మనకి అదే ప్లేస్లో షూట్ చేయడం జరిగిందంటండి. ఇక్కడ కూడా మనకి కొన్ని ప్లేస్లో షూట్ చేయడం జరిగిందంటండి, కొన్ని సీన్స్ అన్నది. అలాగే మనకి సినిమా వాళ్ళకి చాలా గ్రేట్ అండి నిజంగాను. ఎందుకంటారా, ఇదే ప్లేస్ అని మనకు చెప్పలేనంత విధంగా చాలా అద్భుతంగా షూట్ అన్నది తీయడం చేస్తూ ఉంటారు. చాలా నీట్గా తీస్తూ ఉంటారు. అలాంటి నీట్గా తీయాలంటే మన గోదావరికే సాధ్యం. గోదావరి గట్టు పక్కన ఉన్న ఈ లొకేషన్లో నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇలాంటి లొకేషన్లు ఎన్నో ఇక్కడ చాలా ఉన్నాయి. ఇటు చుట్టుపక్కల గ్రామాల్లో మరెన్నో ఊర్లు అన్నది ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అవన్నీ మనము ఫర్దర్ వీడియోస్లో చూస్తూ ఉందాం. ఇప్పటి వరకు మీరు గోదావరి పక్కన ఉన్న లొకేషన్లన్నీ మనం చూసాం కదండి. ఇప్పుడు మనం ఈ ఊరి యొక్క అందాలను, అలాగే ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నవి, వాటి గురించి తెలుసుకుంటూ ఎన్నో సినిమాలకి ఇచ్చిన ఈ ఊరు గురించి మరెన్నో వివరాలు తెలుసుకుంటూ, అలాగే ఈ ఊరు కూడా ఎలాగ ఉందో ఒకసారి మనం తెలుసుకుంటూ ఈ ప్రయాణం సాగిద్దాం. ఒకవేళ ఈ వీడియో చూస్తుంది ఎవరైనా కొత్తవారైతే ప్లీజ్ మా వీడియోను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి లొకేషన్లు మీకు చూపిస్తూ ఉంటాం. మనం కొంచెం ఎదరికి వెళ్ళగానండి ఇక్కడ టెంపుల్ కనబడుతుంది, చాలా బాగుంది. చూడండి ఒకసారి. మనం లోనికి వెళ్ళి బాబావారి రూపం ఎలాగుంది, ఇక్కడ టెంపుల్ కూడా ఎలాగుందో ఒకసారి మనం చూద్దాం. మనకి కుమారదేవం సెంటర్కి అయితే వస్తే అంటే ఊళ్ళోకి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మనకి పాత సచివాలయం అయితే మనకు కనబడుతుంది. చూడండి, అదిగోండి. దాని పక్కనే మనకి కొత్తగా కట్టిన గ్రామ సచివాలయం కూడా కొత్తగా కట్టారు కదండి, కొత్తగా కట్టినది కనబడుతుంది. దాని వెనకాలే మనకి హై స్కూల్ అన్నది, అలాగే ప్రైమరీ స్కూల్ అన్నది మనకి కనబడుతూ ఉంటది. దాని పక్కనే మనకి అక్కడ నుంచి మనం కొంచెం చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మనకి కనబడుతుంది. అలాగే మనకి రాజేశ్వరి టెంపుల్ కూడా మనకి కనబడుతుంది. అలాగే ఇక్కడ ఈ టెంపులే కాకుండా చాలా టెంపుల్ కూడా ఇదే ప్లేస్ లో ఉన్నవి. ఇప్పుడు ఒకసారి మనం ప్రతిదీ ఎవ్రీథింగ్ క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఈ ఊరు అన్నది ఎలాగుందో ఒకసారి చూద్దాం.
మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల. ఇది కూడా చాలా బాగుంది కదండి. నాకైతే లొకేషన్ కాకుండా ఇక్కడ పరివారణం కూడా చాలా చక్కగా కాపాడుతున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది హై స్కూల్ అండి. దాని వెనకాలే మనకి హై స్కూల్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా లొకేషన్ చాలా బాగుంది అండి. అలాగే ఎక్కడ చిరాకు లేకుండా చాలా నీట్ గా ఉంది. స్కూల్ కూడా చాలా బాగుందండి. నాకైతే ఇక్కడ చాలా చాలా బాగా నచ్చిందండి. గోదావరి పక్కన ఇలాంటి విలేజ్ లో ఇలా స్కూల్ ఉండడం కూడా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత సైకిల్ ఇది? 5,000 ఐ- 5,000 ఆ, ఈ సైకిల్ బాగుంది, ఈ సైకిల్ బాగుంది, ఆ సైకిల్ బాగుందా నీకు? నాకు ఈ సైకిలే బాగుంది. ఇది నీ సైకిల్ కాబట్టి. ఎవరు తమ్ముడు నీకే సైకిల్ బాగుంది తమ్ముడు? ఇది నచ్చలేదు నీకు? నీకు నీకు అదే నచ్చిందా? ఈ రెండు నచ్చలేదు నీకు? ఇది కూడా నచ్చింది. ఏది? ఇది నచ్చిందా? ఇది నేను అలా అన్నాను కాబట్టి ఇది నచ్చలేదు నీకు? ఎందుకు నచ్చలేదు? నేను అలా అన్నాను కాబట్టి అది నచ్చింది. నువ్వు వాళ్ళ అన్ని మీ తమ్ముడాడు ఒకవేళ సెకండ్ క్లాస్ చదువున్నాడు, 3వ క్లాస్, ఫిఫ్త్ కి వచ్చా? ఫిఫ్త్ కి వచ్చా? 4th కి ఎలాగెళ్ళాలి? సార్తో చెప్పేసి వెళ్ళిపోతే సరిపోద్దా? వెరీ గుడ్. అయితే ఈసారి నేను ఈసారి నువ్వు ఏ క్లాసు? సార్కి చెప్పి 2nd నుంచి 4th కి వెళ్ళిపోతానని అడుగు, పంపించేస్తారంట. ఎవరో చెప్పారంటే నీ పేరేంటి తమ్ముడు? పవన్ తనోజ్. పవన్ చెప్పాడు 2nd క్లాస్ నుంచి 4th క్లాస్కి వేసి వచ్చాను చెప్పండి. ఓకేనా? సరే బాయ్. సరదాగా పిల్లలతో ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నామండి. పిల్లలతో మాట్లాడితే చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ ఇదే సెంటర్ లో మనకి కొన్ని దేవాలయాలు కనపడుతున్నాయి. చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక్కడ ఈ దేవాలయానికి అయితే చాలా చరిత్ర కలిగిన దేవాలయం అండి. ఒకసారి చరిత్ర కలిగిన దేవాలయం గురించి ఎవరైనా ఈ ఊరోళ్ళు చూస్తుంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఎంతమంది ఎలా చెప్తున్నారు అన్నది తెలుసుకుంటాం ఒకసారి. ఇప్పుడైతే మనం వెళ్ళి ఈ ఊరి యొక్క శివయ్యను దర్శనం చేసుకుందాం పదండి. ఈ ఊరైతే చాలా బాగుందండి. పేరుకు తగ్గట్టుగానే ఈ ఊరు ఎక్సలెంట్ అండి. సినిమా లొకేషన్లు అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ప్రతి ఇంటికడ ఒక కొబ్బరి చెట్టు అనేది కనబడుతూ ఉందండి. చాలా నాకు నచ్చిందండి. ఇక్కడ మనకి చాలా హాయిగా ఉంది. హాయ్ చెల్లి, హాయ్ హాయ్. ఓకే, చెల్లెలు మనకి హాయ్ చెప్పారు. ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతానండి. రైట్ సైడ్కి వెళ్తేనేమో గోదావరి గట్టు ఎక్కుతాము. అలాగే స్ట్రైట్ గా ఇదే రోడ్డుకి స్ట్రైట్ కి వెళ్ళిపోతే కొత్తగా కాలనీ ఇచ్చారండి, అక్కడికైతే వెళ్తామంటండి. ఓకే, ఇంకా ఈ ఊర్లో ఇంకా ఏమేమి ఉన్నాయో ప్రతిదీ మనం చూస్తూ వెళ్దామండి. మన ఛానల్ ఫ్యామిలీ అందరికీ చిన్న మనవి అండి. మీ ఊరు కూడా చాలా ప్రత్యేకమా? అలాగే మీ ఊర్లో ఏదైనా ఫేమసా? డెఫినెట్ గా కామెంట్ చేయండి. మేము కూడా మీ ఊరు వచ్చి ఇంకా మన ఫ్యామిలీస్ అందరికీ మన గురించి అలాగే మీ ఊరు గురించి మరెన్నో విషయాల గురించి చెప్పుకుంటూ వెళ్దామండి. కుమారదేవంలో రామాలయము చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఊరి యొక్క రామాలయము. నాకైతే మీకు నచ్చింది. మీకు ఎలా నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి, రాముల వారిని ఎంత చక్కగా చూపించారు. అలాగే కొన్ని సీన్స్ అన్నది పిల్లలకి చూపించడానికి ఈ విధంగా జరిగింది, ఆ విధంగా జరిగింది అని చెప్పడానికి చాలా సింపుల్ గా ఉండడానికి ఈ విధంగా మనకి చూపిస్తూ ఉన్నారండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో చెప్పండి. మనం స్టార్టింగ్ లో చూసాం కదండి సెంటర్. ఆ సెంటర్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ కి వెళ్తే దుమ్మేరా అనే గ్రామానికి అయితే ఈ రోడ్ వెళ్తుందండి. మనం ఇప్పుడే అక్కడే వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు మనకి అక్కడక్కడ మంచి మంచి ప్లేసెస్ కనబడుతూ ఉంటాయి, అవి కూడా చూద్దాం. అలాగే కొన్ని విషయాల గురించి మీకు చెప్పాలండి. డెఫినెట్ గా లాస్ట్ వరకు చూడండి. చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా బాగుందండి, చాలా బాగుంది. అక్కడ నుంచి మనం కొంచెం ఎదురుకి వెళ్తే మనకి కొన్ని చర్చెస్ కనబడుతున్నాయి. అలాగే కొంచెం ఎదురుకి వెళ్తే ఒక కాలనీ కనబడుతుంది. అక్కడ ఇల్లులు కూడా ఎలాగున్నాయి ఏమిటన్నా ఒకసారి చూద్దామండి.
ఈ కుమారదేవంలోనే గురుకుల పాఠశాల కూడా ఇదే రోడ్లో ఉంటదండి. అయితే నాకు చాలా చాలా బాధగా అనిపించిందండి. అస్సలు రోడ్డు అయితే అస్సలు బాగోలేదండి. తల్లిదండ్రులు ఒకవేళ పిల్లల్ని చూడడానికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఒక్కసారి చూడండి ఎంత చిరాకుగా ఉందో, గోతులు గోతుల కింద ఉంది. దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారండి. పేరెంట్స్ ఇదే రోడ్లో చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నారండి. మొత్తం మట్టి రోడ్డేనండి. చాలా 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 దారుణంగా ఉంది. పిల్లల కోసమైనా సరే ఇలాంటి రోడ్లు వెయ్యాలండి. ఇదే ప్రైవేట్ స్కూల్ అయితే ఈ పాటికి ఎప్పుడో మనకి సిమెంట్ రోడ్డు పడిపోదును, లేకపోతే తార్ రోడ్డు అని పడిపోతుంది. చాలా అందంగా ఈ రోడ్డు అనేది తయారవుతును. బట్ ఈ గవర్నమెంట్ స్కూల్ కదండి. ఈ గవర్నమెంట్ స్కూల్ అన్ని లోపల ఎలాగ ఉంటుందేమో అనిపిస్తుంది ఈ రోడ్డుని చూస్తే. డెఫినెట్గా ఈ రోడ్డు చూస్తున్న వాళ్ళకి మీకైతే బాధ అయితే అనిపిస్తుంది. చాలా మంది పిల్లలు అలాగే తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ రోడ్ గురించి. మీరు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా లైక్ చేసి షేర్ చేయండి. డెఫినెట్గా ఇది గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్తే డెఫినెట్గా ఈ రోడ్డు అన్నది పడుతుందండి. మంచిగా పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ స్కూల్ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుందండి. దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ గురుకుల పాఠశాలలో వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ కూడా నెంబర్ 1 అండి. నేనైతే డోర్ దగ్గరికి వెళ్ళి చూపించవచ్చు, కానీ నేను చూపించకూడదనే నేను డోర్ దగ్గర కూడా వెళ్ళకుండా నేను చూపిస్తున్నాను. ఈ స్కూల్ గురించి కూడా చాలా గొప్ప గొప్ప రికార్డ్స్ అయితే ఇక్కడ ఇందులో ఉన్నాయండి. అవి కూడా మీరు ఒక్కసారి ఆన్లైన్లోకి వెళ్ళి చూడండి. దానికోసమైనా సరే, ఇక్కడ మంచి ఉపాధ్యాయుల కోసమైనా సరే మంచిగా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోడ్డు త్వరగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉందండి?